ఐపీఎల్ 2024 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఒక మ్యాచ్లో గెలుస్తూ మరో మ్యాచ్లో ఓడుతూ ముందుకు వెళ్తున్న క్యాపిటల్స్ బుధవారం గుజరాత్ టైటన్స్ జట్టును ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటన్స్ ను 220 పరుగులకి పరిమితం చేసింది. దీంతో ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్ల్లో 4వ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కెప్టెన్ గాను ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో 39 రన్స్, సాయి సుదర్శన్ 39 బంతుల్లో 65 రన్స్ స్కోర్ చేయడంతో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 9.3 ఓవర్లో 95-1తో నిలిచింది. ఈ దశలో పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చారు. అజ్మతుల్లా ఉమర్జాన్ 1, షారుఖ్ ఖాన్ 8, రాహుల్ తెవాటియా 4 త్వరగానే పెవిలియన్ చేరారు. కానీ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చాడు. 18వ ఓవర్లో మిల్లర్ అవుట్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ చేజెక్కినట్లు కనిపించింది. అప్పటికి గుజరాత్ విజయానికి ఇంకా 15 బంతుల్లో 44 పరుగులు కావాలి. ఈ దశలో 19వ ఓవర్లో రషీద్ ఖాన్, సాయి కిషోర్ కలిసి 18 పరుగులు రాబట్టారు. దీంతో చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. తొలి 2 బంతులను 4 కొట్టిన రషీద్ ఖాన్ మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. కానీ తర్వాత 2 బంతులు డాట్ బాల్ కాగా 5వ బంతిని సిక్సర్ కొట్టిన రషీద్ ఖాన్ ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లాడు. కానీ చివరి బంతిని డాట్ బాల్ వేసిన ముఖేష్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటన్స్ చివరకు 228తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్లో 4 పరుగులతో గెలిచిన ఢిల్లీ ఈ సీజన్లో 4వ విజయాన్ని అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లో వారియర్ 3, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీలో 4వ విజయాన్ని నమోదు చేసింది. 9 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏకంగా 6వ స్థానానికి ఎగబాకింది. అన్నే విజయాలు సాధించిన గుజరాత్ తర్వాత స్థానంలో నిలిచింది.